సో చాలా మిస్ అయిపోయినా ఇన్ని రోజులు. హైటెక్ సిటీ వస్తుంది. ఎగ్జైట్మెంట్ తోని తొందర వచ్చేసిన అన్నమాట ఈరోజు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫ్రెండ్స్ బ్లాగర్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో గైస్, చాలా డేస్ తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ వస్తుంది. దాదాపు 1 month దాకా అవుతుంది. సో ఇక్కడ ఉన్న రోజులు ఎట్లా అంటే డైలీ సూపర్ బైక్స్, కార్స్ కానీ డైలీ అనిపిస్తుండే. బట్ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఉంటున్న కొత్త ఏరియాలో సో అలాంటివి అయితే ఏమీ ఉండవు. సూపర్ బైక్స్ కానీ కార్స్ కానీ సో ఇలాంటివి అయితే ఏం కనిపించవు. సో చాలా మిస్ అయిపోయినా ఇన్ని రోజులు. అయితే ఫైనల్గా 1 month తర్వాత మళ్ళీ హైటెక్ సిటీకి అయితే వచ్చినాం ఇప్పుడు. సో ఇక్కడ ఉకుస దగ్గరలోనే ఉన్నాం. ఇంతకుముందే చెక్ చేసి వచ్చినాం, బట్ అక్కడ బైక్స్ అయితే ఏం లేవు. అంటే ఇంకా రైడర్స్ ఎవరు రాలేరు అనుకుంటా. కొంచెం వెయిట్ చేద్దాం, అంటే ఒక 7-8 దాకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ టైంలోకి వస్తారు. నేను ఎప్పుడు వ్లాగ్ షూట్ చేద్దామని వచ్చినా కానీ ఈ టైం అంటే అదే టైంకి ఒక 7 or 8 ఆ టైం కల్లా ఉండిపోతాను అన్నమాట. సో అందుకని కొంచెం ఎగ్జైట్మెంట్ తోని తొందర వచ్చేసిన అన్నమాట ఈరోజు. అంటే దాదాపు 1 month దాకా అవుతుంది దగ్గర. సో ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. ఇక చాలా మిస్ అయిపోయినా. సో అందుకోసమని కొంచెం ఎర్లీగా వచ్చేసిన. బట్ వచ్చి చూస్తే కార్స్ అయితే ఏం లేవు, బైక్స్ కూడా ఏం లేవు. సో కొంచెం వెయిట్ చేస్తే కొంచెం సేపు అయిన తర్వాత కార్స్ ఇట్లా వస్తాయి. సో మన వ్లాగ్స్ అయితే గాయస్ చాలా డిలే అయిపోతుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వ్లాగ్ 10 days అవుతుంది. 10 days బ్యాక్ ఏమో 2 vlogs బాగానే అప్లోడ్ చేసేసిన. సో వీలుంటే ఆ వ్లాగ్స్ చూసేయండి. అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటెంట్ నేను కొత్త ప్లేస్కి వెళ్ళినా కదా, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కంటెంట్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. అయితే హైటెక్ సిటీ వస్తే ఏదో ఒక కంటెంట్ మనకు దొరుకుతూ ఉండేది. బట్ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం కంటెంట్ వేయాలి ఏందనేది కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయినా. ఇక మొన్న లాస్ట్ వ్లాగ్లో ఒకటి వ్లాగ్ షూట్ చేసిన అనమాట. సో అందులో క్లిప్స్ కట్ చేసుకుంటూ, సో అంటే ఛానల్ అనేది కొంచెం యాక్టివ్లో ఉండాలి కదా. సో అందుకోసమనే నేను దాంట్లో ఉన్న షార్ట్ క్లిప్స్ అన్నీ కట్ చేసుకుంటూ మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నా. సో వ్యూస్ అనేవి కొంచెం తగ్గిపోయినాయి. సో నేను స్టార్టింగ్లో అప్లోడ్ చేసినప్పుడు అయితే కొంచెం హై లెవెల్లో ఉండేటి, కొంచెం ఒక 100 above, ప్రతి ఒక్క వీడియోకు 100 above వచ్చినాయి. బట్ ఇప్పుడు మాత్రం ప్రతి వీడియోకు 100 billion వస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం ఎగ్జైట్మెంట్తోని ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేసాను కదా. సో దానివల్ల కొంచెం హైప్ అనేది ఎక్కువ ఉంది. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల అది అయితే కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడైతే మన వీడియోస్కి అయితే హైప్ అయితే ఎక్కువ రావట్లేదు. సో కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో కొంచెం సేపు అయిన తర్వాత ఉకుస దగ్గరికి వెళ్ళిపోదాం, మన బైక్స్ చూసేద్దాం. ఈరోజు అయితే S1000RR కనిపించాలని అనుకుంటున్నా, అది కనిపిస్తో లేదో మనకు తెలీదు. సో చూద్దాం ఏమేమి బైక్స్ ఉన్నాయేమో అని. సో దాదాపు ఇంకొక 1 hour అవుతుంది అనుకుంటా. 1 hour తర్వాత నాకు తెలిసి 1 by 1 రైడర్స్ వస్తారు. సో దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళి మిగతా బ్లాగ్ అంతా షూట్ చేసేసుకున్నాం. సో గైస్, ఈరోజు బ్యాడ్ లక్క లేదంటే నేను వచ్చిన టైమే బాగాలేదా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఒకటి చూపిస్తా. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సో ఇక్కడ ఒక BMW, అక్కడ పక్కకు ఒకటి జీప్ అయితే పెట్టేసారు. సో అది డెకరేషన్ కోసం నార్మల్గా. ఇక్కడ ఇంకో 2 ILXs ఉన్నాయి. నేను 6:20 కల్లా ఇక్కడ ఉన్నా, బట్ ఇప్పుడు 8 అవుతుంది ఆల్మోస్ట్. ఒక్క సూపర్ బైక్ అంటే కనీసం ఒక్క సూపర్ బైక్ కూడా రాలేదు. సో ఈరోజు మనం వచ్చిన టైం బాగాలేదా, ఈరోజు వ్లాగ్ షూట్ చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తోని ఇక్కడికి వచ్చిన, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఒక్క బైక్ లేదు. అంటే రోడ్ పైన నుండి చాలా బైక్స్ అయితే వెళ్తున్నాయి, బట్ ఇక్కడైతే ఒక్క బైక్ కూడా ఇంతవరకు రాలేదు. సో నాకు తెలిసి దిస్ ఈజ్ ద బ్యాడ్ సండే అనుకుంటా.
సో మీకు హైలెక్స్ చూపిస్తా. ఇవే గైస్. సో 2 ఉన్నాయి. క్రేజీ ఉన్నాయి కదా అసలు. ఇది వోక్స్ వ్యాగన్ పోలో జీటీ. సో అవి కియా కార్లు 6 ఉన్నాయి కదా, మొత్తం ఆఫ్ రోడింగ్ కోసం మ్యాడిఫై చేయించేసి. సో లైట్స్ మాత్రం నిండా ఉన్నాయి కదా. అక్కడ పైన దానికి కూడా లైట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, దానికి కూడా లైట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకైతే బ్యాడ్ సండే గాయ్స్. ఇప్పుడు వచ్చినందుకు ఉత్తగా ఉండడం బదులు ఏం చేద్దామంటే హైదరాబాద్ని ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడేం వెళ్ళిపోం, కొంచెం కొన్ని ఏరియాస్ అయితే తిరిగిపోదాం. అంటే మనకు దుర్గం చెరువు ఉంది కదా, సో దుర్గం చెరువును కేబుల్ బ్రిడ్జ్, యా అక్కడికి వెళ్ళేసి సో అక్కడ నుండి ఇంకెక్కడికైనా వెళ్దాం. ఈరోజు ఒకటి అనుకొని వస్తే ఇంకొకటి అయింది. సో కొంచెం అట్టంగానే ఉంది. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చిన, బట్ అనుకున్నట్టు ఏం లేదు కాబట్టి కొంచెం సాడ్గానే ఉంది. బట్ ఏం పర్లేదులే, వచ్చినందుకు హైటెక్ సిటీ మొత్తం తిరిగేసి వెళ్ళిపోదాం. సో గోప్రో వ్యూలో మిగతా అంతా మాట్లాడుతున్నాం. లెట్స్ గో. చూస్తారు కదా, అయితే ఆ కేబుల్స్కి ఒక్కొక్క కేబుల్కి డిఫరెంట్గా లైట్స్ వచ్చేటి. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం కింద నుండి పైకి ఫోకస్ అవుతుంది. ఇంకొంచెం లుకింగ్ అంతా పడిపోయింది ఇప్పుడు. అంటే స్టార్టింగ్లో ఉన్నంత అయితే లేదు. సో ఇదంతా మనకు గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటా. సో ఇంకో వ్యూ బా క్రేజీగా అనిపిస్తుంది కదా హైదరాబాద్. కానీ పాత లుక్ వస్తే మాత్రం క్రేజీగా ఉంటుంది గాయస్. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువనే కనిపిస్తుంది. మరీ అంత చూడడానికి కూడా మరీ అంత లుక్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది అంతే. సో అయితే ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఇంతసేపు గోప్రోలో మాట్లాడుకుందామని చెప్పిన, అయితే ఏమైందంటే మైక్ ఉంటుంది కదా, అది క్లిప్ అనేది సరిగ్గా పెట్టకపోవడం వల్ల సో ఇంతసేపు బైక్ రైడ్ చేసుకుంటూ ఏమేమి మాట్లాడినో అదైతే ఏం రికార్డింగ్ కాలేదు. జస్ట్ వీడియో మాత్రమే రికార్డింగ్ అయింది, వాయిస్ అయితే ఏం రికార్డ్ అయితే అస్సలు కాలేదు. ఈరోజు అనుకునేది ఏది కూడా కరెక్ట్ అవుతలేదు గాయస్. అంతా కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది. సో ఆ క్లిప్స్ నాకు తెలిసి రావు ఇక. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొంచెం క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, సో రైడర్స్ కొంచెం లేట్గా వస్తారని అయితే చెప్పారు. అంటే వేరే వాళ్ళు కనుక్కుంటే కొంచెం టైం తర్వాత మళ్ళీ మనం ఉకుస దగ్గరికి అయితే వెళ్దాం. ఒకవేళ అక్కడ కనుక మళ్ళీ బైక్స్ వచ్చినాయా, సో క్రేజీ అనుకోండి ఇక. ఎందుకంటే ఒక మంచి వీడియో షూట్ చేసుకుందాం ఖచ్చితంగా ఈరోజు, బైక్ని చూద్దాం బైక్స్ని అని అనుకొని అయితే మంచిగా హోప్ పెట్టుకొని అయితే మనం వచ్చినాం. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఏం లేదు. సో కొంచెం వెయిట్ చేసి మనం మళ్ళీ ఉకుస దగ్గరికి అయితే వెళ్దాం. ఒకవేళ కనిపిస్తే కనుక బైక్స్ సాటిస్ఫైడ్, లేదంటే మాత్రం నెక్స్ట్ సండే అయితే మళ్ళా చూద్దాం. ఈ సండే రాకపోయినా నెక్స్ట్ సండే మళ్ళీ వస్తాయి కదా, సో అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం ఉండదు అన్నమాట. పీస్ఫుల్లీ బైక్స్ని చూడవచ్చు. సో నచ్చినంతసేపు స్పెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకేదైనా ఏరియా చూద్దాం ఎక్కడికి వెళ్దామని. సో గాయస్, ఇంతకుముందు చూసారు కదా, 2 బైక్స్ అనమాట. ఒకటి
1100 SX, ఇంకోటి వచ్చేసి Z9 అనమాట. సో ఈరోజు అయితే అవే బైక్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇంత మించి అయితే ఏ బైక్స్ అయితే రాలేదు. సో ఈరోజు కింద గైస్ వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అవ్వడానికి వస్తుంది. సో ఈరోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి రైడర్స్ అందుకే బయటికి రాలేదు. సో మేబీ నెక్స్ట్ సండే చూడొచ్చు అనుకుంటాం మనం బైక్స్. సో ఈ సండే మాత్రం కొంచెం కష్టమేలే, అంటే రోడ్ పైన కనిపిస్తూ ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం ఉక్కుస దగ్గరికి ఏ బైక్స్ అయితే రావట్లేదు కదా. లోపల ఎంత ఖాళీ ఉందో, జస్ట్ గెస్ట్లో వచ్చేసారు అంతే. మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. సో అంతే ఈరోజుకి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.